మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డని మీకు శుభం కలుగునగాక. మరో విషయం చెప్పన, దేవుని మహాకనికరం మనల్ని నడిపిస్తూ ఉంది. క్రొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన చేతిలో నీవు అప్పగించి నడిస్తే ఆయన నీకు కావలసిన సమస్తాన్ని నీకు పంపించగలిగిన దేవుడు. అంటే దేవుని ద్వారా ఈ సంవత్సరం మేలుడు, దీవెన, ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. దానికి ఆధారమైన వాక్యాన్ని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యంలో ఇలాగ రాయబడింది: నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. దేవుడు ఎంత వాగ్దానం చేసి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. సహజంగా మన జీవితంలో కూడా క్రొత్త సంవత్సరం ఒకరికొకరు బహుమానం ఇచ్చుకోవడం, ఘనపరుచుకోవడం, క్రొత్త సంవత్సరం అనుభూతి వేరుగా ఉంటుంది. వారు ఇచ్చిన ఆ వస్తువులు, ఆ గిఫ్ట్ను చూసి ఎంత సంబరపడిపోతాము. నువ్వు దేవుని బిడ్డవై దేవుని సొత్తుగా బ్రతుకుతూ ఆయన మార్గంలో నీవు నడిస్తే ఆయన నీకేం చేస్తాడో తెలుసా? నిశ్చయముగా ఆయన కూడా నీకు పంపవలసినవన్నీ పంపుతాడు. మొదటిది ధాన్యాన్ని పంపిస్తాడట. రెండవది క్రొత్త ద్రాక్షారసం అంటే క్రొత్త ద్రాక్షారసంలో పులుపు ఉండదు, మాధుర్యం ఉంటుంది. అది సహజంగా విందుల్లోనూ ప్రత్యేక కార్యక్రమంలోనూ ఆ యొక్క ద్రాక్షరసం వాడబడుతుంటుంది. ధాన్యం అంటే లోటు లేని జీవితం, సమృద్ధికరమైన అనుభూతులు, అవన్నీ నా దేవుడు దయచేయగలిగిన వాడు. అన్నిటికంటే తైలం పంపిస్తాడు. తలకి తైలము, తిండికి ఆహారము, మనశ్శాంతిగా సంతోషానికి ద్రాక్షరసం, ఈ మూడు కలిపి నా దేవుడు నీ ఇంటికి పంపబోతున్నాడు. అది ఎంత వాగ్దానం అండి! కొన్ని వస్తువులు వస్తే మనకు కొంతవరకే ఆనందం, తృప్తి ఉంటుంది. కొన్ని వస్తువులు వస్తే కొంతవరకే తృప్తి పడతాం. కానీ దేవుడు 3 రకాల దీవెనల చేత నిన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకో ఈ మాట చెప్పడానికి క్రొత్త సంవత్సరంలో సేవకుడిగా ఇష్టపడుతున్నా. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎవరివై ఉండాలో తెలుసా? నీ ప్రతి బలహీనత ఆయన దగ్గర ఒప్పుకొని మనసును ఆయన వైపు తిప్పి, అంటే లేఖనాల ప్రకారం వస్త్రాలు కాక నీ మనసును చింపుకొని ఆయన వైపు తిరిగి హృదయపూర్వకంగా స్తుతుల సింహాసనం వేసి ఆయనను గణపరుస్తూ స్తుతుల సింహాసనం మీద ఆయన ఊరేగిస్తూ నీవు నడిపించబడగలిగితే అది నీ జీవితానికి ఎంత దీవెన అంటే ఎంత అని నేను చెప్పలేను. అందుకే అంటున్నాడు కదా, ఆయన పంపే ఆ ధాన్యం, దేవుడి నీకు ధాన్యం పంపితే ఒకటి శారీర ఆహారం, రెండవది ఆత్మీయ ఆహారం. ధాన్యము క్రొత్త పంటకు సంకేతం. ఆ ధాన్యము వచ్చినప్పుడు రైతుల ముఖం ఎంత కళకళలాడుతుంది. ఆ దేవుడు మరలా నీ ముఖాన్ని కళకళలాడేట్టుగా నీ జీవితంలో గుప్పిని విప్పి కార్యం చేయబోతు. క్రొత్త ద్రాక్షరసం మనోల్లాసం, నిశ్చయంగా చెప్పాలంటే సంతోషంగా ఉండడం, ఆ బలమైన కార్యాలు చేయటానికి తైలం ఇస్తాడట. తైలం చేత నీ తల అభిషేకించబడాలి అని బైబిల్లో ప్రసంగిలో చదువుతున్నాం కదా. నీ తలకెప్పుడు నూనె తక్కువ చేయబాకు, అభిషేకం తల మీద ఉంటుంది. ఆ తర్వాత నీవు అనేకుల్లో ఘనుడిగాను జీవితంలో ధన్యుడిగా ఉంటావు. అట్టి ఘనకార్యం నా దేవుడు చేయబోతున్న వేళ. అందుకని ఈ 3 నేను మీకు పంపిస్తాను, మీరు తృప్తిగా ఉంటారు. ఎంత అంటే ఆనందానికి పరవడు తొక్కుతూ ఉంటారు. బాగుందిగా. మరి దేవుని సందులో నీవు ఆ విధంగా భక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా నడవడం మొదలుపెట్టి ఆయన చిత్తం నెరవేర్చే వ్యక్తిలాగా ఉంటూ ఆయన నా దేవుడని చెప్పుకుంటూ కృతజ్ఞత పాత్రను పట్టుకొని స్తుతి చెల్లిస్తూ నీవు ఆయన ఎదుట నిన్ను నీవు తగ్గించుకుని దీన మనసు కలిగి హృదయాన్ని చింపుకొని ఆయన వైపు తిరిగితే ఈ పంపే ఈవులన్నీ నీకు చేరతాయిగా. వస్తే నీ పొరుగువాడు నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు. ఏమిటి ఈ కుటుంబం ఈ సంవత్సరం ఇంత సంతోషంగా, ఉల్లాసంగా, క్షేమంగా ఉంది అంటూ చూసే రోజులు వస్తాయి. అట్టి దీవెనల చేత నా దేవుడు నిన్ను నింపి కృపలో భద్రపరిచి రెక్కల నీడలో క్షేమాన్ని కలుగ చేయబోతుండగా అది మీకు దక్కాలని, మీరు ఆయన మాటకు లోబడాలని మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. కుటుంబాలను దీవించండి, మేలు చేయండి. నీవు పంపే ధాన్యం, నీవు పంపే ద్రాక్షరసం, ఆ తైలం చేత వాళ్ళు తృప్తి పొందాలి. అటు ప్రాణాత్మ దేహాలు క్షేమం కలగాలి, శారీర ఆధ్యాత్మ మేలుడు జరగాలి, కోరికలు తీరాలి, కృపలో బలపరచబడాలి, అడుగులు స్థిరపరచబడుతూ ఈ పైన నీతో సాగేటట్టుగా బిడ్డల పట్ల మేలు చేసి పేరున బిడ్డలను దీవించుమని
యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.